నమస్తే, గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। కారణం ఇక్కడ ఉన్న ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించబోతుంది కాబట్టి 27వ తారీఖు నాడు దీనికి గాను రుసుము 50,000 రూపాయలుగా నిర్ణయించినారు। అదేవిధంగా ప్రధాన కార్యదర్శికి 40,000 రూపాయలు నిర్ణయించినారు। అదేవిధంగా ఉపాధ్యక్షునికి 30,000 రూపాయలు నిర్ణయించినారు। కోశాధికారికి 25,000 రూపాయలు, సహాయ కార్యదర్శికి 25,000 రూపాయలు, డైరెక్టర్కు 15,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది। దీన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము। ఇది పద్మశాలి కుల బాంధవులకు అందరి తరఫున మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఇది పేద ప్రజల కోసం పెట్టిన ఎలక్షన్స్ కాదు, ధనవంతుల కోసం పెట్టుకున్న ఎలక్షన్స్ ఇవి। వాళ్ళే ఉండాలి, మళ్ళీ మేమే ఇంట్లో ఉండాలి, మేమే ఇది బయటకు రావద్దు। ఈ 10 ఏళ్ళ నుంచి ఏమైతే కుంభకోణం జరిగాయో పద్మశాలి సంఘంలో అవన్నీ బయటకు రాకుండా ఉండడానికి కోసమే ఈ 50,000 రుసుమని పెట్టిరు వీళ్ళు। ఇది సరైన పద్ధతి కాదు। ప్రజల దగ్గర మీరు ఏదైతే దరఖాస్తులు రోజు సభ్యత తీసుకున్న 200 రూపాయలు, ఇలా ప్రతి పేద వ్యక్తి పోటీ చేసే విధంగా ఈ రుసుము ఉండాలి తప్పితే భారతదేశంలో ఎక్కడ లేవు ఇది 50,000 రూపాయలు, ఏ కుల సంఘాలలో లేవు। ఒక ఎంపీకి సుధంగా దాదాపుగా 25,000 రూపాయలు ఉంటాయి నామినేషన్, ఒక ఎమ్మెల్యేకు 10,000 రూపాయలు ఉంటుంది, ఒక సర్పంచ్ పొడి అంటే కౌన్సిలర్ పొడి అంటే 2,500 రూపాయలు ఉంటుంది। కానీ ఈ పద్మశాలి సంఘంలో ఎక్కడ లేని రుసుము 50,000 పెట్టి ప్రజలను పేద ప్రజలు మాత్రం పోటీ చేయకుండా ధనవంతులే పోటీ చేయాలని తగ్గట్టుగా పెట్టుకున్నారు వీళ్ళు ఇష్టారాజ్యంగా నలుగురే కూర్చొని డిసైడ్ చేసి పెట్టడానికి వీళ్ళెవరు? ప్రజలు ఉన్నారు, మొత్తం పద్మశాలి సంఘం ఉంది, ఇక్కడ వేల మంది ఉన్నారు, వాళ్ళకి అడగకుండా మీ ఇష్టారాజ్యంగా తీసుకుని డిసిజన్ మీకు ఎవరు ఇచ్చిన హక్కు? ఒకటే ప్రశ్నించదలుచుకున్నా, అధ్యక్షుల వారికి 5,000 రూపాయలుగా నామినేషన్గా దరఖాస్తు ఉండాలి। అదేవిధంగా ప్రధాన కార్యదర్శికి 3,000 రూపాయలు ఉండాలి, ఉపాధ్యక్షునికి 3,000 రూపాయలు ఉండాలి, కోశాధికారికి 2,000 రూపాయలు తీసుకోవాలి, సహాయ కార్యదర్శికి 2,000 రూపాయలు తీసుకోవాలి, డైరెక్టర్కు 1,000 రూపాయలు ఉండాలి। ఈ విధంగా మేము చెప్పదలుచుకున్నాం। లేని ఏడల పూర్తి స్థాయిలో పద్మశాలి సంఘాన్ని వ్యతిరేకిస్తున్నాం। ఇంకొక సంఘం ఉండబోతే కొత్త సంఘం ఏర్పడేస్తాం। అదేవిధంగా మేము న్యాయ పోరాటం సిద్ధంగా తయారవుతున్నాం। ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము వెనుక తగ్గాలి। లేని ఏడలో మేము ఖచ్చితంగా మేము కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తాం। అదే నేను చెప్పదలుచుకున్నాను। పేద ప్రజలు మన ఎవరైతే ఉన్నారో మన పద్మశాలి బిడ్డలు ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉండాలి। కానీ మీరు ఈ రకంగా పెట్టిన ఈ రుసుము చూస్తే ఎవరు పోటీ చేయరు, ఎందుకంటే మళ్ళీ మీరే ఉండరు అలా। ఈ రోజు జరిగిన 10 ఏళ్ళు జరిగిన కుంభకోణాలు బయటకు రావద్దంటే మళ్ళీ మీరే ఉండాలి కాబట్టి ఈ రకంగా మీరు పెట్టినారు। మేము పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నాం। సంఘం తరఫున కొత్త సంఘం ఏర్పడే సిద్ధం తయారవుతున్నాం మేము। ఇప్పటికైనా మీరు మీ పద్ధతి వైఖరి మార్చుకొని తగ్గించండి ఫీజులను అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరినీ పద్మశాలి సంఘం పెద్దవాళ్ళను। ఒకే విషయం నాకు చెప్పదలుచుకున్నాం, మీ ఇష్ట రాజ్యాంగం నలుగురే కూర్చొని డిసిజన్ తీసుకున్నందుకు మీ జాగిరి కాదు, మీ పదవులు అయిపోయినాయి। అందరూ నిర్ణయం డిసిజన్ తీసుకోవాలి। అదే నా డిమాండు। దీనికి నేను పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నా, అందుకే మేము నిరసన తెలుపుతున్నాం। దీనికి పద్మశాలి సంఘం తరఫున పూర్తి పట్టణ మహిళా సంఘం కానీ, యువజన సంఘం కానీ, పెద్ద సంఘం కానీ అందరి తరఫున నేను మాట్లాడదలుచుకున్నా। జై పద్మశాలి, జై మార్కండే।